హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీస్ వరల్డ్. ఈరోజు అయితే మార్నింగ్ లెక్కనే నేను వెయిట్ లాస్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎంప్టీ స్టమక్తో ఈ డ్రింక్ తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. నాకైతే మంచి రిజల్ట్ కనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఒక వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, కొంచెం అల్లం, 2 నిమ్మతొనలు, ఒక 6-7 వరకు మిరియాలు, నల్ల మిరియాలు వేసుకొని ఒక 5-6 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత దీన్ని వడకట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకొని కలుపుకొని తాగడమే. దీనివల్ల అయితే మనం ఎంప్టీ స్టమక్తో ఇది తాగడం వల్ల మనం అయితే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మన బాడీలో ఎక్కడ పెరిగిపోయిన కొవ్వంతా కరిగిపోయింది. అయిపోగానే టిఫిన్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఈరోజు టిఫిన్లోకి పెసరట్టు వేద్దాము అని చెప్పి పెసలు అయితే ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న పెసల్ని జార్లోకి తీసుకొని దీంట్లో అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మామూలుగా అయితే పొట్టు లేకుండా మనం పెసరపప్పుతో చేసుకుంటాం కదా, అలా కాకుండా పెసలతో చేసుకుంటే ఇది మనకి హెల్దీ కూడా. అలాగే నేను దీంట్లోకి అయితే బీట్రూట్, క్యారెట్ తురుము చేసుకొని వేసుకుంటున్నాను. క్యారెట్, బీట్రూట్ వేసుకుంటే దోశ ఇంకా టేస్టీగా ఉంటుంది అంటే హెల్దీ కూడా. బీట్రూట్, క్యారెట్ చాలామందికి మామూలుగా తినటం ఇష్టం ఉండదు కదా, ఇలా అయితే ఈజీగా తినొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. క్యారెట్, బీట్రూట్తో పాటు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. నాకు కొత్తిమీర అంటే నచ్చదు, అందుకే వేయలేదు. ఇలా దోశ పిండిలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు దోశ వేసుకుందాము. ముందు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత దోశ వేసుకోవాలి. దోశ కూడా కలర్ఫుల్గా ఉంది కదా చూడటానికి. ఇలా చేసుకుంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే దీన్ని నూనెతో కాకుండా నెయ్యితో కాలుస్తున్నాను. నెయ్యి కూడా మన ఒంటికి చాలా మంచిది. వెయిట్ లాస్కి కూడా నెయ్యి యూజ్ అవుతుంది. అలానే ఎక్కువ తినకూడదు, కొంచెం లైట్గా తినాలి. ఇలా దోశ చుట్టూ నెయ్యి వేసుకొని ఒకవైపు అంతా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని దోశనైతే తీసేసుకోవడమే. ఇలా నేనైతే ఒక 4 దోశలు వేసాను, చెరొక 2. ఇప్పుడైతే దీనికోసం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అయితే పల్లీలు, ఒక 5-6 పచ్చిమిర్చి, వేయించిన శనగపప్పు, ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5-6 నిమిషాలు అలాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చట్నీలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు తయారు చేసుకుందాం. దీనికోసం అయితే ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని దానిలో సింపుల్గా ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అవి వేడైన తర్వాత వీటిని చట్నీలో వేసేసుకుంటే పల్లీ చట్నీ రెడీ. హెల్దీ అండ్ టేస్టీ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. టిఫిన్ చేసేసి తర్వాత నేను మా లక్కీ పొట్టి ముగ్గురం కలిసి అలా రోడ్డు మీదకి వెళ్ళి 1 గంట అయితే రోడ్ షో చేసేసి వచ్చాము. శుభ్రంగా తిరిగేసి ఎండలో పడి వచ్చి ఇక వంట చేద్దామని చూస్తే ఇంట్లో అయితే క్యాప్సికమ్, టమాటా ఉన్నాయి. ఈరోజు క్యాప్సికమ్ టమాటా కర్రీ వండాలి అని చెప్పి అనుకుంటున్నా. ఎప్పుడు వండలేదు నేను, ఇదే ఫస్ట్ టైం ఈ కూర వండడం అయితే. ఇక టమాటాకి వస్తుండే మా లక్కీ అయితే ఎక్కడ ఉన్న నా ముందు వచ్చి అయితే కూర్చుంటుంది. దానికి టమాటోస్ అంటే అంత ఇష్టం, ఎందుకో తెలియదు, దానికి చాలా ఇష్టం. అవి తినకూడదు కుక్కలు, అయినా కూడా పెడతా నేనైతే. ఇప్పుడైతే ముక్కలు కోసేసి పెట్టుకున్న టమాటోలు, క్యాప్సికమ్, ఒక ఆనియన్. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. దీనిలో తాలింపు కావాల్సిన పోపు వేసుకొని పోపు వేడైన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు అయితే సాఫ్ట్ అయిపోయాయి. దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసేసుకొని
ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఒక చిన్న గ్లాస్లో హాఫ్ వరకు వాటర్ తీసుకొని వేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీగా వచ్చింది కర్రీ. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే మనకి టమాటో క్యాప్సికంలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెమే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం గరం మసాలా వేసుకొని ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా సిమ్లో టమాటో కూర రెడీ. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఎప్పుడైనా సరే 1 కప్ రైస్లోకి 2 కప్పుల కూర ఉండాలి. ఒకటి ఆకుకూర, ఒకటి వెజిటేబుల్ కూర అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.